ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్లింక్ యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మన ప్రొఫైల్ ఎలా సెటప్ చేసుకోవాలి, డైలీ మైనింగ్ అనేది 30 కాయిన్స్ అనేది ఎలా చేసుకోవాలి, అలానే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న రెఫరల్ కోడ్, ఈ రెఫరల్ కోడ్ ఎంటర్ చేసి 1000 కాయిన్స్ అయితే రివార్డ్ పొందొచ్చు. ఆ రివార్డ్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకోవాలని కంప్లీట్ గా మీకు ప్రతి స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, సేమ్ ఇలానే మీకైతే యాప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మీరు డౌన్లోడ్ క్లిక్ చేసినట్టయితే మీకు డౌన్లోడ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు డౌన్లోడ్ అయిన వెంటనే ఓపెన్ అని వస్తుంది. మీరు ఓపెన్ మీద క్లిక్ చేసినట్టయితే జస్ట్ మనకి ఫ్యూ సెకండ్స్లో అయితే ఓపెన్ అవుతుంది. సో నోటిఫికేషన్ అలౌ అని అడుగుతుంది. సో మనకి నోటిఫికేషన్ అలౌ చేయడం వల్ల ఏమవుతుందంటే మైనింగ్ చేసుకునే టైం వచ్చినప్పుడు సో నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ గెట్ స్టార్ట్ అండ్ నౌ అని ఉంటుంది. మనకి అక్కడ చూసుకుంటే ఇంటర్లింక్ ఐడీస్ ఎంతమంది ప్రజెంట్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి అది కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కింద గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా. సో మీరు ఈ యారో మార్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ మీరు వచ్చేసి ఆ యారో మార్క్ అనేది ఇలా రైట్ టు లెఫ్ట్ క్లిక్ చేసినట్టయితే ఇలా లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు వన్స్ ఆ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ లాగిన్ సైన్ అప్ అని వస్తుంది. సో లాగిన్ అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు, మనం కొత్తగా కాబట్టి సైన్ అప్ అని క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సైన్ అప్ విత్ ఇంటర్లింక్ ఐడి అని చెప్పేసి వస్తుంది. సో ఈ ఐడి మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. మీ ఓన్ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ మీకు లేకపోతే పక్కన డైస్ అని ఉంది కదా, ఇక్కడ పక్కన మనం చూసుకున్నట్టు 2 బాక్సెస్ అయితే ఉన్నాయి. మీరు అక్కడ బాక్సెస్ క్లిక్ చేసినా కూడా ఆటోమేటిక్ అయితే డైస్ అయితే నెంబర్స్ అయితే వచ్చేసాయి. లేదు అనుకుంటే మీకు వచ్చిన ఇష్టం వచ్చే నెంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు, మీకు కావాల్సిన నెంబర్. బట్ ఆ నెంబర్ అనేది అవైలబుల్గా ఉంటే వస్తుంది, లేకుంటే ఆల్రెడీ టేకెన్ ఇట్స్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. మనకి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా సెటప్ యువర్ పాస్కోడ్ అని వస్తుంది. సో ఈ పాస్కోడ్ ఏంటంటే మనం ఈ యాప్ ఓపెన్ చేయడం కోసం 6 డిజిట్ పాస్కోడ్ అయితే పెట్టుకోవాలన్నమాట. మీకు గుర్తుండే నెంబర్స్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా ఈ యాప్ ఓపెన్ చేయడానికైనా మనకు ఇది వచ్చేసి ఒక పాస్వర్డ్లో వర్క్ అవుతుంది. సో అందుకోసమే 6 డిజిట్ మీకు గుర్తున్నది, మీ మొబైల్ నెంబర్లో 6 డిజిట్స్ అయినా లేకుంటే మీకు ఇష్టం వచ్చిన 6 డిజిట్స్ ఏవో ఒకటి గుర్తుండేలా సో మీరైతే ఇందులో పాస్కోడ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో పాస్కోడ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని వస్తుంది. సో వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే అగైన్ మళ్ళీ రీఎంటర్ పాస్కోడ్ అని వస్తుంది. సో మీరు ఇందాక ఏదైతే ఎంటర్ చేశారో అదే పాస్కోడ్ మళ్ళీ అగైన్ ఎంటర్ చేస్తే ఇక్కడ సైన్ అప్ అని వస్తుంది. సో జస్ట్ సైన్ అప్ అని క్లిక్ చేస్తే సైన్ అప్ విత్ గూగుల్ అని వస్తుంది, లేకుంటే ఫేస్బుక్ కానీ ఏదో ఒకటి. సో మీరైతే గూగుల్ మీద క్లిక్ చేయండి. సో గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ జీమెయిల్ అనేది ఏ దాంతో మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ అనేది అక్కడ చూస్ చేసుకోండి. సో చూస్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా లోడ్ అవుతుంది. సో లోడ్ అయిపోయిన తర్వాత సక్సెస్ అని చెప్పేసి మీకు అయితే వస్తుంది, లాగిన్ యువర్ అకౌంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది అనమాట. జస్ట్ మీరు ఓకే మీద క్లిక్ చేసినట్టయితే సేమ్ ఆల్రెడీ మనం ఇందాక ఏదైతే ఎంటర్ చేసినామో ఐడి అట్లనే వస్తుంది. జస్ట్ ఇప్పుడు మనకి కింద లాగిన్ వచ్చింది, ఇందాక కంటిన్యూ వచ్చింది కదా, జస్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ లాగిన్ అని వస్తుంది. జస్ట్ మీరైతే ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు అకౌంట్ అయితే లాగిన్ అవుతుంది అనమాట. సో జస్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా ఓపెన్ అయిన వెంటనే మనకు ఐటీఎల్జీ కాయిన్ నోటిఫికేషన్ మెకానిజం అప్డేట్ అని చెప్పేసి వస్తుంది. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఐటీఎల్జీ కాయిన్స్ అని చెప్పేసి 0 అని ఉంది కదా. సో 0 అంటే మీరు ఇంకా ఏం మైండ్ చేయలేదు కాబట్టి 0 ఉంది. అండ్ పక్కన ఐడీస్ అని ఉంది కదా, ఇంటర్లింక్ ఐడి అని చెప్పేసి. సో అవి ఇంటర్లింక్ లో ఎంతమంది ఐడీస్ ఉన్నాయి, ఎంతమంది యాక్టివ్లో ఉన్నారని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న 0 ఉంది కదా. సో అది వచ్చేసి మీరు ఇంకా ఏం మైనింగ్ చేయలేదు కాబట్టి మీ కాయిన్స్ అయితే అక్కడ 0 ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు మైన్ చేసినట్టయితే మీకు కాయిన్స్ అయితే వచ్చేసాయి. సో మీరు అక్కడ మైన్ అని క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒకటి యాడ్ అయితే వస్తుంది. సో యాడ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనం మైన్ ఐటీఎల్జీ కాయిన్స్ అని చెప్పేసి వస్తుంది. జస్ట్ 20 కాయిన్స్ అయితే చూపిస్తుంది. మీకు ఇప్పుడు ఫస్ట్ అయితే 20 కాయిన్స్ వస్తుంది. అగైన్ మీరు రెఫరల్ కోడ్ ఎంటర్ చేసి 1000 కాయిన్స్ చెప్పిన తర్వాత ఇందాక నేను ఏదో రెఫరల్ కోడ్ చెప్పాను, ఆ రెఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు 1000 కాయిన్స్ ప్లస్ ఇక్కడ 30 కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. సో మైన్ ఐటీఎల్జీ కాయిన్స్ అనేది వస్తుంది. సో మైన్ ఐటీఎల్జీ కాయిన్స్ మీరు ఒకసారి దాన్ని క్లిక్ చేసినట్టయితే అలా మనకు రివార్డ్ బాక్స్ అయితే ఓపెన్ అయ్యి 30 కాయిన్స్ వస్తుంది. సో మైనింగ్ ఐటీఎల్జీ కాయిన్స్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకి ఇలా మెసేజ్ అయితే వస్తుంది. సో డన్ అనేది క్లిక్ చేసినట్టయితే మీరు ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చినట్టయితే అక్కడ పైన యారో బటన్ ఉంది కదా. సో క్లిక్ చేసి బ్యాక్ వచ్చినట్టయితే చూసుకున్నారో ఇందాక మనకి 0 ఉంది, ఇప్పుడు 20 కాయిన్స్ అయితే రావడం జరిగింది. సో ఇలా మనం 4 అవర్స్కి ఒకసారి కాయిన్స్ అయితే మైనింగ్ చేసుకోవాలన్నమాట. ఈ జస్ట్ మన సెటప్ అయితే అంతే, మైనింగ్ చేసుకోవడం ఇదే ప్రాసెస్. జస్ట్ ఇక్కడ మనకు 4 అవర్స్కి ఒకసారి ఇక్కడ మైనింగ్ అని క్లిక్ చేసినట్టయితే వచ్చేస్తుంది. పైన ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా, మీకైతే మీ లోగో కనిపిస్తుంది, యూజర్ లోగో. జస్ట్ ఆ ప్రొఫైల్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే కింద చూసుకున్నట్లయితే మీ యొక్క యూజర్ నేమ్ అంటే ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది కదా ఐడి నేమ్ అని చెప్పేసి, ఆ ఐడి నేమ్ అయితే మీకు అయితే క్రియేట్ అయిపోయింది. పక్కన డిజిట్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కటే మన ఐడి ఉన్నట్టు అనమాట. సో యూజర్ సైడ్ ఉన్నది మనకు అవసరం లేదు, ఓన్లీ ఐడి అనేది అది ఒకటే ఇంపార్టెంట్. సో ఇక్కడ రెఫరల్ అని ఉంటుంది. సో మీకు ఇక్కడ రెఫరల్ బాక్స్ అనేది ఇందాక నేను చెప్పాను కదా. సో రెఫరల్ మీద క్లిక్ చేసినట్టయితే సో ఇలా మెసేజ్ వస్తుంది, ఆరో మార్క్ క్లిక్ చేసినట్టయితే సో రెఫరల్ అండ్ హ్యూమన్ హ్యాష్ అని ఉంటుంది. సో హ్యూమన్ హ్యాష్ లోకి వచ్చి మీకు ఇక్కడ నేను కనిపిస్తున్న రెఫరల్ కోడ్ ఉంది కదా, ఈ రెఫరల్ కోడ్ అనేది కింద సబ్మిట్ రెఫరల్ కోడ్ దగ్గర ఎంటర్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేయండి. ఏ ఒక్క నెంబర్ మిస్టేక్ చేసినా మీకు 1000 కాయిన్స్ అయితే రావన్నమాట. సో అక్కడ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మనకి మైన్ యువర్ ఐటీఎల్జీ కాయిన్స్ అని వస్తుంది. సో మీరు ఒకసారి క్లిక్ చేసినట్టయితే మనకు చూసారా 1000 కాయిన్స్ రివార్డ్ అయితే రావడం జరిగింది అనమాట. సో సేమ్ మీరు కూడా ఇలానే ఇక్కడ కనిపిస్తున్న రెఫరల్ కోడ్ మీరు అక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీకు కూడా డైరెక్ట్గా 1000 కాయిన్స్ అయితే మీకు అయితే యాడ్ అయిపోతాయి డైరెక్ట్గా.
ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అక్కడ సబ్మిట్ అనేది జస్ట్ సబ్మిట్ క్లిక్ చేస్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు వచ్చేసి మీరు అక్కడ సబ్మిట్ క్లిక్ చేసినట్లే వెరిఫై యువర్ రివార్డ్స్ అని చెప్పేసి వస్తుంది అనమాట. వెరిఫై టు గెట్ యువర్ రివార్డ్స్ అని చెప్పేసి. సో మనం అయితే వెరిఫై చేసుకోవాలి వైల్ యూజింగ్ యాప్ అని చెప్పేసి. మనకి ఫేస్ అథెంటిక్ కోసం కెమెరా అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇలా కెమెరా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు మన ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో మీ ఫేస్ వచ్చేసి ఇలా ఒకసారి టాప్ ఒకసారి డౌన్ ఒకసారి. సో 4 times మీరు ఇలా అంటుంటే ఇక్కడ టిక్స్ పడుతున్నాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా మీ హెడ్ వచ్చేసి ఒకసారి ఇలా రైట్కి, ఒకసారి ఇలా లెఫ్ట్కి, అండ్ ఇలా టాప్కి, ఇలా డౌన్కి అని చెప్పేసి మీ ఫేస్ అనేది పెట్టినట్లయితే అవన్నీ టిక్ మార్క్ పడుతూ ఉంటుంది. సో టిక్ మార్క్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా సో అది 4 stages తీసుకుంటే వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ అని చెప్పేసి మనకి ఇలా లోడ్ అవుతుంది అనమాట. సో ఇలా లోడ్ అయిన ఫ్యూ సెకండ్స్కి మనం ఒకవేళ క్లియర్ క్యాప్చర్ అయ్యి ఉంటే సక్సెస్ఫుల్ అయిపోతుంది, లేకపోతే మళ్ళీ మన ఫేస్ అయితే స్కాన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇంకా మనకి ఇక్కడ లోడ్ అవుతూనే ఉంది. సో ఇక్కడ చూసారా మనకి యాక్చువల్ అయితే ఫెయిల్ అని వచ్చింది. మనకైతే మామూలుగా కొంతమందికి ఒక్కోసారి కంప్లీట్ అయిపోతుంది, కానీ కొంతమందికి ఇలా ఫెయిల్ వస్తుంది. మీరు బ్యాక్ వచ్చేసేయండి డైరెక్ట్గా. సో ఇక్కడ చూసుకుంటే మీకు 1020 కాయిన్స్ అయితే రావడం జరిగింది.